హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఒకటే, కోట వనిత. ఆవిడ చేసినటువంటి దారుణం అంత ఇంతగా. ఒక మనిషిని నిట్ట నిలువున చంపేసి పక్క రాష్ట్రంలో నదిలో పడేసి చేతులు దులుపుకున్నటువంటి మహా తల్లి ఆయన భర్త చంద్రబాబు నాయుడు. వీళ్ళందరి గురించి మాట్లాడుకునే ముందు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ వినుత ఎవరికి సంబంధించిన వ్యక్తి? కోట వినుత ఎవరికి సంబంధించిన వ్యక్తి? జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి జనసేన పార్టీ నాయకులు ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడతలేదు అంటే ఆవిడని సస్పెండ్ చేసేసారు. జనసేన పార్టీలో ఇది పరిపాటి. ఎవరన్నా ఏమన్నా వాళ్ళపైన అభియోగం వస్తుందని తెలిసినా, వాళ్ళు మీడియా ముందు ఎర్రిపప్పలు అవుతారని తెలిసినా ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేసేస్తారు. అందుకని తప్పించుకొని పారిపోయే తత్వం అంటారు దీన్ని. అంటే మా వాడు కాదు, మా వాడితో నిలబడాలి, అసలు జరిగిన వాస్తవాలు ఇవన్నీ చెప్పే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం చేయదు జనసేన పార్టీ. సస్పెండ్ వెంటనే కంప్లీట్ తీసేస్తున్నాం, అసలు నీకు పదవి లేదు, అసలు నీకున్నదే లింగు అంటూ 4% ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళని సస్పెండ్ సస్పెండ్ అంటే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. ఎట్లా? మీరేమో ఎక్కడో సినిమాల్లో దొప్పించుకుంటా ఉంటారు, రోడ్ల పక్కన అమ్మాయిలతో పాటల్లోనూ సీనుల్లోనే సావునొక్కుతున్నారు జనాల్ని. కానీ ఇక్కడ కోట వినూత గురించి మాత్రం ఎవడో మాట్లాడలేదు. అసలు జనసేన పార్టీలో ఒక్కడు కూడా ట్వీట్ చేయట్లేదు, దాని గురించి మాట్లాడతలేదు, దాని గురించి చేయట్లేదు. ఎందుకంటే రివర్ డెలివరీ అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఇస్తుంది. గతంలో డోర్ డెలివరీ చేశాడు ఒక నాయకుడు అంటూ వార్తలు వచ్చిన తర్వాత ఇప్పుడు రివర్ డెలివరీ అంటూ మాట్లాడుతున్న తరుణంలో జనసేన పార్టీ అట్టర్ ఫ్లాప్ పార్టీ అనడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతనిగా ఫెయిల్ అయ్యాడు, ఆయన పొలిటీషియన్గా ఫెయిల్ అయ్యాడు, ప్రజల సొమ్ము దుర్వినియోగం మామూలుగా చేయట్లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ పర్సనల్ ఫ్లైట్లు తీసుకెళ్ళి అవన్నీ గవర్నమెంట్ లెక్కలో వేస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే అటు సినిమాలని వదిలిపెడతలేదు, ఆయన సినిమాలు ఎవడో కొట్టలేదు, రాజకీయాల్లో ఫెయిల్ అయ్యి ఆయన ఎవడో పట్టించుకోవట్లేదు. ఇంకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తంతే పడాలా, కొడితే పడాలా, మెడబెట్టి గెంటేస్తే వెళ్ళిపోవాలా, మళ్ళీ సార్ అంటూ వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాలి. జనసైనికుల బతుకులు ఇవే. మీరు కనుక చూసినట్లయితే గతంలో మనం చాలా వీడియోస్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర దొరుకుతుంది. ఈ క్రమంలోనే వినుత కోట ఈవిడికి సంబంధించినటువంటి విషయాలపైన ఎందుకు మాట్లాడతలేదు, అసలు ఆవిడ అంత దారుణంగా చంపేస్తే దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటూ ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో కార్మూరి వెంకట్ మెరుపుల రమేష్ని అల్లాడించి పడేశాడు. మామూలుగా గతం రప్ప కోచి పడేశాడు. నిజంగా చెప్పాలంటే సొంత పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు. అరుణ రాయపడ్డారు, కుక్క గుంటుడు కొట్టారు గతంలో. సొంత పార్టీ వాళ్ళే జన సైనికులే కుక్క గుంటుడు కొట్టి ఏంటంటే చెస్ట్ మీద కొట్టాడు, కాలు మీద కొట్టాడు ఏడుస్తూ వీడియోస్ కూడా చేసింది మా రాయపాటి అరుణక్క. అదే క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఈ రమేష్ అనే వ్యక్తి, ఈయనకి సరిగా నాలెడ్జ్ ఉండదు, ఏదో చెప్పాలి పీక్కుంటా ఉంటాడు. కానీ కార్మూరి వెంకట్ గారు ఈ జరిగిన ఘటన పైన వాళ్ళ స్పందన లేకపోవడం పైన వాళ్ళకి టీడీపీ వాళ్ళతో జరుగుతున్న ఘోర ప్రభావాన్ని ఎత్తి చూపిస్తూ నీ భాషలోని సమాధానం చెప్తా వినరా అంటూ అద్భుతమైనటువంటి మాటలు వదులుతాం చెప్తే ఒకసారి అవి మీరు వినండి. అడిగిన ఏ పార్టీలో తిరుపతిలో పెట్టారు, ఎక్కడో మంచి ఇన్ఛార్జ్ పెట్టారు, టెంపుల్ సిటీలో గొప్ప గొప్ప ఇన్ఛార్జ్ పెట్టారు, గొప్ప గొప్ప పార్టీ. ఏ పార్టీలో రానా మీరు? ఒక తెలుగుదేశం పక్కన వస్తున్నట్టు పట్టిన సిగ్గు ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు. అరే ఏం పట్టిన పార్టీని 100 సార్లు పెట్టారు, అలా కావాలి దిగ్విజయం ఉండాలి కదా. ఏమి పార్టీయా? మీరు పార్టీ సిగ్గులో అలా పార్టీ తెలుగు మంచిగా నీట్గా చేస్తే మీకు అర్థం కాదు. మీకు మీ జనసేన మాత్రమే చెప్పాలి, మీకు జనసేన మాత్రమే ఇలా కొట్టి మంచి చెప్పడం మీకు అర్థమైంది. మీకు మనుషులు చెప్పిన బాధ్యత పడుతున్నారు, కొద్ది మాత్రం చెప్పాలి. మీకు
అలా అంటే మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్తున్నారు ఏం పార్టీలో నాయన మీరు అలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడదా సిగ్గులా నీకు కనీసం అరే మీ జనసేనని చంపారు బాబు తెలుగుగా నేను చెప్తున్నా వాళ్ళ సిగ్గులు జనసేన వాళ్ళే చంపితే జనసేన పార్టీ నాయకులు ఎవరు స్పందించట్లేదంటే ఆ జనసేన పార్టీ ఒక పార్టీయా అని అడుగుతూ ఉన్నారు కారుమూరి వెంకట గారు. నిజం చెప్పాలంటే జనసేన అనేది ఒక పార్టీయా? టెంట్ హౌస్ అని చెప్తారు కదా, ఎవడొస్తే వాడికి అద్దెకించుకుంటే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీకి అద్దెకిచ్చారు కొంతకాలం. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిందని కాంగ్రెస్కి అద్దెకిస్తారు. టెంట్ హౌస్ పార్టీకి అంత సీరియస్గా ఉండరు అన్నా, నీకు అది అర్థం కావట్లా. అది టెంట్ హౌస్ పార్టీ. ఎప్పుడంటే అప్పుడు గోడారం ఎత్తేసి ఇక్కడంటే అక్కడ, ఆ పార్టీ అంటే ఆ పార్టీలో పెట్టుకోవాలా, పబ్బం గడపాలా. మనకి సీఎం అయ్యే సీన్ లేదని ఆయనకి ఎప్పుడో తెలుసు. అందుకే 15 సంవత్సరాలు కూటమితో కలిసి ఊడిగం చేయాలి, మేము విడిపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్న భయం పుట్టించాడు కదా. ఆ తాలూకు బ్యాచ్ వీళ్ళంతా. మీరు ఇంత సీరియస్గా అరిచినంత మాత్రం ఏమవుతుంది? పాపం ఆ కుర్రోడు హ్యాండ్ పైన జనసేన పార్టీ లోగోతో పాటు కింద వినూత అక్క అని రాస్తున్నాడంట. అంటే సిగ్గు లేదు సొంత తమ్ముళ్ళు లాంటి వాడిని చంపడానికి. నెంబర్ 1. నెంబర్ 2, సొంత పార్టీ ప్రాణాలు ఇచ్చి కార్యకర్త 200-300 మందిని పార్టీలో జాయిన్ చేసినటువంటి వ్యక్తి ఈ రాయుడు అనే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని చంపినా కూడా మన జనసేనకి అందలేదంటే, దాని గురించి స్పందించాలనిపించలేదంటే నా డౌట్, చాలా డౌట్ వస్తుంది. గతంలో అదే కోట వినుతని ఎవడో ఏదో అన్నాడని, మా ఆడబిడ్డ కోట వినుతని ఎవడరా అన్నాడు అని వేదిక మీద ఊగిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు మీ కోట వినుతనే సార్ ఒక కుర్రాడిని చంపేసి కాలువలో ఇసిరేసి తల్లిదండ్రులు లేని వ్యక్తిని, అనాథని హక్కును చేర్చుకోవాల్సింది పోయి ఇలా ఇసిరి చంపేసి కాలువలో పడేశారు. సిగ్గుందా సార్ మీకు? మీరు మనిషి పుట్టుగా పుట్టారా సార్? లేదంటే మీరు కూడా మోడీ గారి లాగా నేను దైవాంశ సంబూతున్న ఫీలింగ్లో ఉన్నారా? కర్త కర్మ అన్నీ మీరేనా? చేసేది చేయించేది అన్నీ మీరేనా? పర్సనల్ వీడియోస్ మీరు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి సార్. మరేం చేద్దాం? పర్సనల్ వీడియోస్లో మీరు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కోటా రుక్మిణి మీ పర్సనల్ అసిస్టెంట్, మీకు తెలుసు కదా, కోటా రుక్మిణి వాళ్ళ తాలూకైన కోట వినూత కూడా చెప్పండి సార్, ఎందుకు దాస్తూ ఉన్నారు వాస్తవాలని ప్రజలకు తెలియకుండా? ఆ కుర్రోడి ప్రాణం తీసినటువంటి వినూత గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పార్టీ నుంచి శాశ్వతంగా ఆవిడ్ని బహిష్కరించి పబ్బం గడుపుకుంటూ ఉన్నారా? సిగ్గులేదా సార్ మీకు కొంచెం కూడా? ఎలా సార్ మనసులో పుట్టారు మీరు సార్? సొంత పార్టీ వాళ్ళు కొడతాం, ఏదో పార్టీలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అనుకోవచ్చు. అదే టీడీపీ వాళ్ళు కూడా కుక్కలను కొట్టినట్టు కొట్టి, చీమలను నలిపినట్టు నలిపి, అసలు ఛీ అని సీదరించుకొని మీటింగ్లకు వస్తుంటే పోలీసులు సైతం మెడపట్టి బయటకు గంటేస్తున్నా కూడా స్టిల్ మీరు సంకలో ఉప్పేసుకుని సమ్మగా నాగుతూ అక్కడే ఉండి అసలు పార్టీని పట్టించుకుండా, కార్యకర్తలు జరిగిన అవమానాలు పట్టించుకుంటూ ఎలా ఉంటున్నారా అన్నది ఏ ఒక్కడికి అర్థం కావట్లేదు సార్. మనిషి అన్నవాడు సీము నెత్తురు ఉన్నవాడు, ఉప్పు కారం తిని ఏ నా కొడుకు కూడా ఇలాంటి బానిస బ్రతకలేరు అంటూ ఉన్నారు. మరి మీరు ఏమో ఉప్పు కారం తింటున్నారా లేదా, సీము నెత్తురు ఉందా లేదా అనేది అందరికీ డౌటే సార్. మన ఫస్ట్ నుంచి అంతే కదా. 32,000 మంది రాలా, ఆ అమ్మాయి పాప ఒక పాపని సుగాలి ప్రీతి అన్నారు, చాలా ఏదో వాలంటీర్కి అండగా ఉండి 10,000 ఇప్పిస్తాను, చాలా ఏదో సీజ్ ద షిప్ అని ఎరిపప్పు అయ్యావు. ఆ తర్వాత ఇప్పుడు కూడా గాంజాయి పిఠాపురం నుంచి, రేషన్ బియ్యం పిఠాపురం నుంచి తరలిపోతున్నాయి, పట్టించుకోవాలా. చివరికి మీ కాన్స్టిట్యున్సీలో దళితుల్ని సామాజిక బహిష్కరణ అంటే వెలివేస్తే దాని గురించి కూడా మాట్లాడుతున్న చేత. కానీ ఏం పొలిటీషియన్ నాకు అర్థం కాదు. నువ్వు పొలిటీషియన్ చేత కానీ వేస్ట్ గాడివా? ఎవడన్నా ఇటువంటి విషయాలపైన స్పందించడా? చేత కాదా నీకు? ఎంత దద్దమ్మగా తయారయ్యారేంటి సార్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్.
మరి మీరేం చెప్తారు దానికి? సమాధానం చెప్పండి సార్. సిగ్గు లేని బ్రతుకులు బ్రతికేవాడు సమాధానాలు ఎందుకు చెప్తారు సార్? దున్నపోతు మీద వాన కురిసినట్టే ఎన్ని క్వశ్చన్స్ వేసినా, ఎన్ని అడిగినా అంతే కదా. సిగ్గుండాలి కొద్దిగా మంచిగా ఉండకపోతే. రాయపాటారు నుండి కుక్కర్ కొట్టినట్టు ఈట్ షీట్స్ రోడ్డు మీద కొట్టారు. ఆవిడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మేము చూసుకుంటామని పాపం ఏదో చేసుకుంటుంది. ఏమనంటే పార్టీ నుంచి పీకేస్తారు భయం అందరికి. ఈ కోట వినోద ఈవిడైతే ఘోరంగా తమ్ముడిని చంపి వేసేసింది. ఆడు ఒకడు కిరణ్ రాయల్ గాడు అమ్మాయిల్ని ఆ లక్ష్మిని ఉన్నదంతా ఊడ్చి పీల్చి పిప్పి చేసి చంపేది. మిగతా ఏం చేస్తావు చేసుకోపో, 40 రోజులు బయటకు వస్తా అన్న వేస్ట్ నాయగాడు. ఆ జానీ గాడు, జానీ మాస్టర్ పోక్సో చట్టం కింద కేసు బుక్కే జైల్లో శిక్ష అనిపించొచ్చాడు ఆడవాళ్ళు నేర్పించి. ఆడక్కడ వెనక నుంచి వచ్చి పట్టుకుంటే కెవ్ అంట 30 years ఇండస్ట్రీ. ఇంకా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదులే, మన స్టోరీలో చాలా ఉంది. ఎందుకు సార్ ఈ బ్రతుకులు? ఎవరికి ఏం ఉపయోగం సార్ దీనివల్ల? కనీసం నీకన్నా ఉపయోగం ఉందా అని ఏమనేది? ఏదో డిప్యూటీ సీఎంని ఫ్లైట్లు ఎక్కి దిగడం తప్పించి బొక్కలో ఫ్లైట్లు 2000 కడితే ఎవడైనా ఎక్కి ఎక్కడైనా దిగుతాడు. దానికి దీనికి పెద్ద తేడా ఏంటో నాకైతే అర్థం కాదు. సో వెంకటరెడ్డి అన్న ఈ రేంజ్లో గట్టిగా సమాధానం చెప్పడం చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో మీరు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.